ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే సార్, సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. విద్యాసాగర్ గారు, ఏంటి అంటే ప్రత్యర్థి పార్టీల నేతలతో కనిపించడం క్షమించరాని నేరమా? అది ఒక న్యూట్రల్ ప్రోగ్రాము, కాపు ఉద్యమ నేత ముద్రగడ సంతాప సభ అంటే ఏంటి? ఎమ్మెల్యేపై ఆంక్షలు పెడుతుందా టీడీపీ? గుడ్ ఈవినింగ్ సార్, మీకు మిగతా ఎదురు ప్యానలిస్ట్ కూడా నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ ఆయన ప్రజాప్రతినిధులు అన్నారు, ఎమ్మెల్యేలు అన్నా. ప్రజాప్రతినిధి, దేశం సంబంధించిన ప్రజాప్రతినిధి, అది ఏ స్థాయి అయినా కావచ్చు. బోండమ్మ గారి ప్రత్యేకంగా ఉద్దేశించి ఆయన ఏదో అన్నారు కాదు. ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యల మీద అభ్యంతరం ఉంది కాబట్టి ఆయన పిలిపిస్తా మాట్లాడతారో అది పార్టీ చూసుకుంటారు. వేదికల మీద పంచుకోవద్దండి. నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉండే నాయకులు ఎవరున్నా, సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు అన్నట్టు దాని మాట. అదే ఏదో ఒక కులాన్ని ఒక వర్గాన్ని ఆయన ఏమనలేదే, ప్రజాప్రతినిధులు పంచుకోకండి అన్నారు. దానికి ఆయన కులాన్ని ఏమైనా చెప్పారా? లేదే. అది ఎవరైనా అవ్వచ్చు. అదే అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇష్యూ. రాంగ్ ఎట్లా మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నామంటే షోకాజ్ నోటీస్ ఇచ్చారు, వివరణ కోరారు కదా, దేని మీద వివరణ కోరినట్టు? అది వ్యాఖ్యల మీద, అది వ్యాఖ్యల మీద, అది వ్యాఖ్యల మీద. ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్దిగా అభ్యంతరకరంగా ఉన్నాయి అన్న దాని మీద ఇచ్చారు. ఆయన చెప్పుకుంటారు జవాబు. కానీ అంటే వైసీపీ చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని వచ్చింది. ఏదండి? వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు. నేను చెప్తున్నా, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నేను కూడా అవ్వచ్చు, బోండా అమ్మ గారు అవ్వచ్చు, ఇంకో తెలుగుదేశం సర్పంచ్ స్థాయి ఉండొచ్చు, అది ఏ కులమైనా ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు. ఎమ్మెల్యేలు వేదిక పంచుకోవద్దని చెప్పలే. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వైసీపీ వాళ్ళతో వేదిక పంచుకోవద్దు అనేది అక్కడ చెప్పింది ఆయన. అంతేగాని ఆయన చేసిన వ్యాఖ్యల మీద ఏదైనా ఉంటే పార్టీ చూసుకుంటది. అది ఎక్కడ అభ్యంతరం అయింది, దాని మీద ఏ కారణం చేత నోటీస్ ఇచ్చారు, ఆయన ఏం వివరణ ఇస్తారన్న దాని మీద అది. అంటే ఇక్కడ విద్యాసాగర్ గారు ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం సోషల్ మీడియా కూడా బోండవమ్మను కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ టార్గెట్ చేస్తోంది. అంటే ఇక్కడ అంబటి రాంబాబుతో ఎలా వేదిక పంచుకుంటారనేది ఇప్పుడు బాగా రేజ్ అయిన అంశం ఒకటి. మరి అలాంటప్పుడు ఆ మధ్యన ఒక పెళ్లి వేదికలో రఘురామకృష్ణరాజు, మీ పార్టీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే అంబటి రాంబాబును కౌగిలించుకున్నారు. ఆ రోజు ఆ సందర్భం ప్రత్యక్ష సాక్షిని నేను, కేఎస్ ప్రసాద్ గారే. అలాగే రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన సంతాప సభకి తెలుగుదేశం పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ, టీటీడీ బోర్డు మెంబరు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాజా హాజరయ్యారు. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని తెర ముందుకు వస్తున్నాయి. అలాగే గతంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సమయంలో కూడా గౌతు శిరీష కూడా ఇలాగే వివరణ కోరిన సందర్భం మనం చూసాం. అంటే ఒక జనరల్ ప్రోగ్రామ్స్ కి, ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కి నేతలు కలవకూడదా, పలకరించుకోకూడదా? ఇప్పుడు మీకు కూడా చాలా మంది నేతలు కలుస్తుంటారు, పలకరించుకోకూడదా? అది ఒక పెద్ద తప్పుగా, అలా చేయకూడదు, అది నేరం అన్నట్టుగా చూడటం అనేది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తినా? రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉంటారు కదా. ఇక్కడ మీరు రెండు విషయాలు చూడాలా. మీరు ఎందుకు రెండు విషయాలు గమనించాలి మీరు. చెప్పండి. ఏంటంటే సతీష్ గారు, మమ్మల్ని శత్రువులు చూసినట్టు చూశారు వైసీపీ వాళ్ళు, మనుషులు చూడనట్టు చూడలే. తెలుగుదేశం పార్టీలో 2019-24 వరకు మమ్మల్ని శత్రువులు చూశారు. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని వేటాడి వేధించారు. మానవ సంబంధాలు అనే దాని మీద విలువ, గౌరవం లేని వ్యక్తులు వాళ్ళతో పంచుకోవటం అనేది మా అభ్యంతరం. ఇక్కడ వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. మీరు మాట్లాడుతున్నారు, నేనేమంటున్నాను వాళ్ళది ఫాలో అవ్వలేదు. సమస్య అది. మమ్మల్ని వేటాడారు, వెంటాడారు, మమ్మల్ని కార్యకర్తలు చంపారు. చెప్పాలంటే 2024 2029 ఎలక్షన్ ఏదైతే జరిగిందో, 24 ఎలక్షన్ ఏదైతే జరిగిందో అది ఎన్నికలు కాదు, పోరాటం కాదు, అది యుద్ధం. యుద్ధం చేశాం మేము. తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు యుద్ధం చేశాం. అదే వేదిక కరెక్ట్ అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నది అదే. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాజా కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇస్తారా?
ఒకటి వేదిక పంచుకోవటం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది ఏంటంటే వ్యాఖ్యలు. రెండు అంశాలుగా చూడాలి మనం ఇక్కడ. ఓకే, ఒకటి వేదికలు పంచుకోవడం అన్నది ఎక్కడ చూస్తున్నాం అంటే, మనకు మీరు చెప్పిన రఘురామకృష్ణరాజు గారి ఫోటో నా దగ్గర ఉంది, వీడియో నాకు నేను ఎవరో పంపించారు, చూశాను. జ్యోతుల నెహ్రూ గారిది, వీళ్ళందరిది మనం చూసాం, ఇవన్నీ చూసాం. అయితే దాని నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉండాలో వాటిని ఉద్దేశించే ఆ నాయకుల యొక్క ఎదుటి వాళ్ళు, మా నాయకులు కాదు, మా బోండమ్మ గారి గురించో రఘురామకృష్ణరాజు గారి గురించో జ్యోతుల గురించో నేను మాట్లాడటం లేదు. ఎదుటి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎటువంటిదో వాళ్ళని పక్కన కూర్చుంటే మన క్యారెక్టర్ ఇండికేట్ అవుతుంది కదా. రైట్ రైట్, అది కూడా మాట్లాడదాం. సమస్య అది. పక్కన పోయి కూర్చుంటే ప్రభాకర్ గారు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని శత్రువులుగా చూసింది, మా పార్టీ కార్యకర్తలను హత్యలు చేసింది, అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళతో మేము ఎట్లా వేదికలు పంచుకుంటాం, అందుకే వేదికలు పంచుకోవద్దని చెప్తున్నారు అంటున్నారు విద్యాసాగర్ గారు. మీ కామెంట్ ఏంటి సార్? ముందుగా డిబేట్ లో ఉన్నటువంటి మీకు 99 టీవీ ప్రేక్షకులకి, సోదరుడు కేఎస్ ప్రసాద్ గారికి, విద్యాసాగర్ గారికి గుడ్ ఈవినింగ్ సార్. వినపడుతుందా సతీష్ గారు? వినిపిస్తోంది సార్. సతీష్ గారు సార్ వినిపిస్తోంది, మాట్లాడండి. చూపుడు గారు మాట్లాడండి సార్, వినిపిస్తోంది. హలో హలో జూపుడు గారు, సరే కొంత సతీష్ గారు సాంకేతిక సమస్య తలెత్తుతుంది. జూపుడు ప్రభాకర్ గారు మరి కాసేపట్లో లైవ్ లో జాయిన్ అవుతారు. కేఎస్ ప్రసాద్ గారు ఒకే ఒక నిమిషం తీసుకుంటా. ఐ విల్ టెల్ యు ద క్లాసిక్ ఎగ్జాంపుల్. మా స్నేహితుడు ఒక ఆయన పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన ఆయన, మా స్నేహితుడు కొడుకు మ్యారేజ్ జరిగింది ఎక్కడ, హైదరాబాద్. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది. ఓకే, విఏపీ ఎవరో తెలుసా? వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళ ఇంటి అమ్మాయిని మా నాయకుడి కూతురికి చేస్తారు. దట్ ఈస్ ద మ్యారేజ్. వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది. వాళ్ళు ఎక్కడో కర్నూలు జిల్లా, ఇట్లా ఎక్కడో చిత్తూరు జిల్లా. ఆ మ్యారేజ్ కు సీఎం గారు అటెండ్ అయ్యారు. చెప్తాను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సీఎం గారు అటెండ్ అయ్యారు. వైసీపీ అటువైపు ఉన్న వాళ్ళు కూడా పెళ్లికి పిలుచుకొని ఉంటారు కదా, వాళ్ళు పెళ్లికి పిలిచారు. వాళ్ళు కొంతమంది నాయకులు, మంత్రులు కూడా వచ్చారు. ఎంత నీచంగా బిహేవ్ చేశారంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పెళ్లికి వచ్చారు, మాజీ ముఖ్యమంత్రిగా పెళ్లికి వచ్చారు. లేచి నిలబడిపోవడం కాకుండా, ఆయన నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కాకుండా, ఆయన వేదిక దిగేంత వరకు కనీసం వాళ్ళు వేదిక వచ్చి వధువు వాళ్లకు శుభాకాంక్షలు చెప్పాల. ఇప్పుడు చెప్పండి. ఓకే, ఏది పెళ్లిలో? రైట్ రైట్, అడుగుదాం. అది కేఎస్ ప్రసాద్ గారు,